అందరికీ నమస్కారం. ఈ ఇరాన్కి సంబంధించి ఇజ్రాయెల్ సంబంధించి వారుకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తున్న మూమెంట్లో ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కనపడింది. ఏంటి అంటే మన దేశానికి సంబంధించి చుట్టుపక్కల దేశాల వల్ల ఇబ్బంది అనేది అసలు ఎక్కడి నుంచి వచ్చిందని చూస్తే సిలిగురి కారిడార్ అంటారు కదా, అది ప్రజెంట్ వెస్ట్ బెంగాల్లో ఉంది. జస్ట్ చికెన్ నెక్ అంటారు దాన్ని. చికెన్ నెక్ అంటే కోడి మీద సన్నగా ఉంటుంది మన బాడీ మొత్తం ఇండియా. నెక్స్ట్ అటు వచ్చేసి చూస్తున్నప్పుడు ఈశాన్య భారతం అన్నట్టు. ఏంట్రా అంటే మొత్తం ఈ తలలాగా వెళ్ళిపోయినప్పుడు అరుణాచల్ అస్సాము, తర్వాత వచ్చేసి త్రిపుర, మేఘాలయ, మిజోరాం, నాగాల్యాండ్, మణిపూర్, ఇంకోటి బ్యాలెన్స్ ఏముంది మొత్తం 7-8 ఉంటాయి అక్కడ అరుణాచల్ ప్రదేశ్. సో ఈవేళ చూస్తున్నప్పుడు వాటన్నిటికి దారి అంటే ఇదే, ఈ చికెన్ నెక్. దీనికి సరౌండింగ్స్ అన్నప్పుడు ఒక పక్క బంగ్లాదేశ్ బోర్డర్, ఇటేమో భూటాన్, అటేమో చైనా, ఇంకో సైడ్ ఏమో నేపాల్. సో చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ 4 దేశాలకు సంబంధించి అది. అండ్ వెడల్పేమో జస్ట్ 2 కిలోమీటర్లే. మొన్నాడు బంగ్లాదేశ్లో కొంతమంది ఆ వేర్పాటవాదులు కావచ్చు, ఓవరాక్షన్ చేసే బ్యాచ్ కావచ్చు, మతోన్మాదులు ఈ చికెన్ నెక్ని మేము స్వాధీనం చేసుకుంటాం, ఈ యొక్క ఈశాన్య భారతం అంతా కూడా మాదే అని ఓవరాక్షన్ చేశారు. చివరికి ఏమైంది అంటే వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయింది. అలా అన్నాడు ఎవడు మిగలలేదు. సో డైరెక్ట్ పాయింట్ వద్దాం. ఇప్పుడు బీహార్లోని 4 జిల్లాలు అండ్ వెస్ట్ బెంగాల్లోని 2 జిల్లాలు, పశ్చిమ బెంగాల్లో 6 జిల్లాలు కలగలిపి కేంద్ర పాలిత ప్రాంతం చేద్దాం ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ బంగ్లాదేశ్ నుంచి ఎక్కువ చొరబాట్లు ఎలా ఏంటంటే అక్కడి నుంచే వస్తుంది. సరే భూటాన్తో ఇబ్బంది లేదు, నేపాల్తో ఇబ్బంది, చైనాతో ఇబ్బంది. కాబట్టి ఇది కేంద్ర పాలిత ప్రాంతం చేసినట్టయితే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటారు, అంటే కేంద్ర బలగాల పరిధిలో ఉంటుంది. అది గస్తీ గట్టిగా ఉంటుంది. అదే స్టేట్ గవర్నమెంట్ ఇదిలో ఉందనుకోండి. మొన్న కానీ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అడ్డుకుంది. ఏమని? ఫెన్సింగ్ వేసుకోండి, బట్ ఇదిగో ఇంత స్పేస్ వేసుకోండి, అండ్ మీరు అటు సెక్యూరిటీ కాకండి, బట్ మా పరిధిలో ఉండాలి. పిచ్చి అన్ని పెట్టింది ఆ బంగ్లాదేశ్ బోర్డర్ విషయంలో. దీంతో అయ్యేది కాదని చెప్పేసి మొత్తం మన వాళ్ళు ఏదో చేశారు. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో 28 రాష్ట్రాలు ఎందుకు కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్, లద్దాఖ్, చండీగఢ్, తర్వాత వచ్చేసి డామన్ అండ్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, మ్యాక్సిమం అన్నీ వచ్చి లక్షద్వీప్. సో మొత్తం 8 అన్నట్టు. ఇప్పుడు వచ్చేసి ఈ 9 అన్నట్టుగా ఈ చికెన్ కారిడార్ చుట్టూతా జస్ట్ ప్రపోజల్ అంతే. ఎందుకంటే కేంద్రపాలిత ప్రాంతం అన్నప్పుడు మొత్తం కేంద్ర బలగాల ఆధీనంలో ఉంటుంది. అండ్ అవునన్నా కాదన్నా ఇక స్టేట్ గవర్నమెంట్ నచ్చిన నిర్మాణం చేస్తాము, ఇది సమాఖ్య, అది కబుర్లు చేయడానికి ఉండదు. త్వరలో అది కనుక రూపుదాల్చినట్టయితే 9వ కేంద్రపాలిత ప్రాంతం వస్తుంది. అండ్ మన ఇండియా మరింత సెక్యూర్డ్గా ఉంటుంది. ఖచ్చితంగా వలసలు రాకుండా ఆపుతారు, ఉన్నటువంటి ఫిల్టర్ చేసి ఏ దేశంలో ఆ దేశంలో పంపేస్తారు. త్వరలో ఫుల్ఫిల్ కావాలని కోరుకుంటూ ఉన్నాం.